ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం సత్యసాయి జిల్లా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 12వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సమ్మెను కొనసాగిస్తూ మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పట్టణంలోని ప్రధాన వీధులలో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఈరోజు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఇదే సందర్భంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి రాజకీయ నాయకులతో ప్రభుత్వం కలిసి కాంట్రాక్టర్ల జోబీలు నింపే పద్ధతిలో ఈరోజు ఒక మనిషికి 1000 రూపాయలు చొప్పున బయటి వ్యక్తులను తెచ్చి వాళ్ళని ఈరోజు పనిలో పెట్టడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఆ బయటి వ్యక్తులని అడ్డుకొని పని చేయకుండా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్తుంటే ఈరోజు పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం బయటి వ్యక్తులకి 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళని పోషించడానికి, అదేవిధంగా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మేము ప్రభుత్వానికి ఓటే అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు 850 రూపాయల చొప్పున మాకు జీతం ఇస్తే అంటే సమాన పనికి సమాన వేతనం అవుతుంది. కాబట్టి మాకు సమాన పనికి సమానత వేతనం ఇచ్చి మా సమస్యలను పరిష్కరిస్తే మేము కూడా విధుల్లోకి వస్తామని చెప్తున్నాం. ఈరోజు బయటి వ్యక్తులకి 1000 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర ఉంది, కానీ ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి లేదంటున్నారు. మీరు ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎక్కడో తాడేపల్లిలో ఉండి బటన్ నొక్కుతారు, అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలని అమలు చేస్తారు. మాకు కూడా సమయం వస్తుంది, 2 నెలల తర్వాత మేము కూడా బటన్ నొక్కుతాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించకపోతే రేపటి నుంచి మేము మరింత ఉధృతంగా ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయూబ్ ఖాన్, సిఐటియు ప్రధాన కార్యదర్శి, ధర్మవరం, సత్యసాయి జిల్లా. వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా.